సరే అండి. అయితే మీరిప్పుడు కాంగ్రెస్ ఏం చేయట్లేదు అంటున్నారు. కానీ మీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓడిపోయిందని ప్రజలు, రైతులు బాధపడుతున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల టైంలో. మీరన్నారు అదే అంత బాధపడే ప్రజలు నిజంగానే బాధపడి ఉంటే ఒక్క ఎంపీ సీటును కూడా ఎందుకు గెలుచుకోలేదు? గుడ్ క్వశ్చన్. సో ఎంపీ ఎలక్షన్స్కి సో ఫస్ట్ అయితే ఇదైతే 100% నిజమే. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, అయ్యో కుర్రో ముర్రో అని చెప్పి మొత్తుకుంటున్నారు. ఎందుకు వచ్చిందిరా బాబు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకు వేసినాం రా అని చెప్పి తల బాదుకుంటున్నారు. అది మేం చెప్తున్న మాటలు కాదు, మీరు ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు పెట్టినా కూడా ఖచ్చితంగా కళ్ళు మూసుకొని వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. సో ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏమైందంటే నేషనల్ లెవెల్లో చూడడం జరిగింది. మోడీ గారి కోసం అని చెప్పి నేషనల్ సెక్యూరిటీ అని చెప్పి ప్రజలకు కొంచెం బ్రెయిన్ వాష్ చేసి జై శ్రీరామ్ అన్న నినాదంతో మన సౌత్ ఇండియాలో తీసుకెళ్లడం వల్ల ఓట్లు చీలి అట్లా అయింది. కానీ లేకపోతే బీఆర్ఎస్ఏ వచ్చేది. ప్రజలైతే బాధపడుతున్నారు. ఇప్పుడు పెట్టువానండి, ఆ 10 సీట్లు ఉన్నాయి. రాజీనామా ఇది కాళ్ళ మీద పడి తీసుకెళ్ళిండ్రు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్కి. ఇప్పుడు కనీసం చెప్పుకోవడం ఎక్కుంటలేరు మా ఎమ్మెల్యేలు అని చెప్పి. కాదు, ఒకప్పుడు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వాళ్ళని పార్టీ ఫిరాయింపులు చేసింది కదా. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినట్టే ఇప్పుడు కూడా రేవంత్ ప్రభుత్వం నచ్చి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తున్నారు అనుకోవచ్చు కదా. మీరు ఎందుకు అలా అంటున్నారు? వెళ్ళని, నో ప్రాబ్లం, వెళ్తే గానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం 1/3 ఆఫ్ ద పార్టీ సీట్స్ వేరే పార్టీలో కలుపుకుంటే ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనలీ రైట్. కానీ ప్రస్తుతానికి బీఆర్ఎస్ నుంచి కేవలం 10 ఎమ్మెల్యేలు వెళ్ళిండ్రు కాబట్టి అది వర్తిస్తలేదు. సో వర్తించనప్పుడు బీఆర్ఎస్ తరపున వెళ్ళి పోట్లాడడం, కేసు వేయడం, కేసు కూడా గవర్నర్కి వెళ్ళి మా తరపున ప్రకటించడం, వర్డిక్ట్ అనేది మా తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున రావడం జరిగింది. సో కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము నడుస్తే ఏం తప్పు ఉంది దాంట్లో? రైట్, 1/3 తీసుకోండి, లేకపోతే ఏది లేదు, వెళ్ళిన వాళ్ళది రాజీనామా చేసి మళ్ళీ నిల్చోవాలి. అరే ఎంత సిగ్గు లేకుండా ఇట్లా కండువలు కప్పుకొని మరుసటి రోజు మేము ఇంకా ఈ పార్టీలోనే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి ఎంత సిగ్గు లేకుండా ఎట్లా చెప్తున్నారో వీళ్ళు వెళ్ళిన వాళ్ళు.